నమస్తే. కోళ్లు మేతేస్తున్నాయి, రోజు గుడ్లు పెడుతున్నాయి. కానీ కోడి కదలటం లేదు, గుడ్డు పగలటం లేదు. నెల రోజులుగా మేత బరువైపోతోంది, అమ్మకం కరువైపోయింది. కరెన్సీ ఎఫెక్ట్తో కోడిగుడ్డు నుంచి చికెన్ దాకా సేల్స్ పడిపోవడంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ పల్టీ కొట్టేస్తోంది. కాయగూరల్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాల్సిన బిజినెస్ కరెన్సీ కష్టాల్లో కూరుకుపోయింది. పౌల్ట్రీ రైతులు పడరాన్ని పాట్లు పడుతుంటే దాణా నుంచి చికెన్ షాపు దాకా బేరాల్లేక వ్యాపారం బోసిపోతోంది. నోటు భారతంలో పౌల్ట్రీ నష్టాలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. జీడీపీలో 1,00,000 కోట్లకు పైగా వాటా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ నోట్ల సంక్షోభంలో చిక్కుకుంది. వరుస కరువులతో సతమతమైన కోళ్ల పరిశ్రమ యజమానులు కలిసొచ్చిన కాలంతో కోలుకుంటామని ఆశపడితే ఊహించని దెబ్బ కొట్టింది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. మొదటి నుంచి పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కీలకంగా ఉంది. ఒడిదుడుకులు ఎదురవుతున్న సవాళ్లు తట్టుకుని ఎప్పటికప్పుడు అదే ఉత్సాహంతో నిలదొక్కుంటున్న పౌల్ట్రీ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బతీసింది కరెన్సీ సంక్షోభం. తెలంగాణలో రోజుకు సరాసరిగా 3,50,00,000 గుడ్లు, 15 లక్షల కిలోల మాంసం ఉత్పత్తి అవుతోంది. దేశవ్యాప్తంగా 22 కోట్ల గుడ్లు, 3 కోట్ల కిలోల పౌల్ట్రీ చికెన్ ఉత్పత్తి అవుతోంది. దేశంలో అతిపెద్ద పరిశ్రమల్లో పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఈ పరిశ్రమ ద్వారా లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో గత 4 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది పౌల్ట్రీ పరిశ్రమ. దాణా, ముడిసరుకుల రేట్లు భారీగా పెరగడంతో పరిశ్రమ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఏడాది వర్షాలు పడటంతో ముడిసరుకుల ధరలు తగ్గాయి. దీంతో పరిశ్రమ కోలుకుంటుందని యజమానులు భావించారు. అయితే నవంబర్ 8న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఇండస్ట్రీ అతలాకుతలమైందని పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు అంటున్నారు. తొలి వారం రోజుల్లోనే పౌల్ట్రీ అమ్మకాలు 20% పడిపోయాయని అంటున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ వీక్ అయితే 20-30% పడిపోయింది. అంటే 70-80% డ్రాప్ ఉండే. స్లోగా ఇంకో 10-20% డెవలప్ అయింది. ఆల్మోస్ట్ 50%కి వచ్చాం కావచ్చు మ్యాక్సిమం. మన పౌల్ట్రీ ఇండస్ట్రీ తెలంగాణలో మేము ఆల్మోస్ట్ డైలీ 3-3.5 crores ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాము. డైలీ ఒక 15 లక్షల చికెన్ ప్రొడ్యూస్ చేస్తాం. 15 లక్షల కిలోల చికెన్ ప్రొడ్యూస్ చేస్తూ 3.5 కోట్ల గుడ్లు ప్రొడ్యూస్ చేస్తూ ఈ సేల్ ఒక ఓవర్ నైట్ ఆగిపోతే ఎంత ప్రభావం ఉంటుందో తెలుసు. మన డైలీ మా టర్న్ ఓవర్ 3 crores పర్ డే టర్న్ ఓవర్ ఉంటుంది. దాంట్లో మినిమం ఒక 1.5-2 crores మాకు బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ అయిపోవడంతో ఏమవుతుంది, ఫార్మర్లకు క్యాష్ సర్ప్లస్ లేక రైతు ఫీడ్ కొనాలంటే కష్టం అవుతుంది. సరే ఫీడ్ కంపెనీస్, రైతు ముడి పదార్థాలు సప్లై చేసే ట్రేడర్సే కావచ్చు, రైతులను ఆదుకుందాం అనుకుంటే ఎండ్ ప్రోడక్ట్ సేల్ లేకపోతే కోళ్ళకు రెగ్యులర్ ఫీడ్ వేయక తప్పదు. మాకు ఫీడ్ వేస్తే అవి చికెన్ వస్తుంది, గుడ్లు వస్తాయి. అది అంతా స్టాండ్ స్టిల్ ఆగిపోయింది. ఎగ్స్ ఏవైతే మేము క్యాల్కటాకి పంపిస్తాం, మహారాష్ట్రకి పంపిస్తాం, నార్త్ ఇండియాకి పంపిస్తాం. ఏ ట్రక్స్ అయితే లేవో ఆ ట్రక్స్ ఫస్ట్ 15 days రిటర్న్ రాలేదు, డబ్బులు రాలేదు. ఇక్కడ ఎగ్ స్టాక్స్ అన్ని పైలప్ అయిపోయాయి. దేశ జీడీపీలో పౌల్ట్రీ పరిశ్రమ భాగస్వామ్యం 1,00,000 కోట్లు ఉంటుందని అంచనా. పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాలతో ఆ వాటా సగానికి సగం పడిపోయిందని పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. తెలంగాణలో ఇదివరకు రోజుకు 3 కోట్ల టర్నోవర్ ఉండేది. మార్కెట్లో చిల్లర కొరతతో బిజినెస్ భారీగా పడిపోయింది. పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పట్లో సంక్షోభం నుంచి కోలుకునేలా లేదని, అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటున్న పౌల్ట్రీ యజమానులు 1 సంవత్సరం మారటోరియం ప్రకటించుకుంటే దివాలా తీసే పరిస్థితి ఉందంటున్నారు. జనరల్గా పౌల్ట్రీ పరిస్థితి ఏంది అని అంటే 10 నెలలు మాకేం రావు. ఒక నవంబర్, డిసెంబర్ మాకు సీజన్ 2 months మ్యాక్సిమం సీజన్. దానికి కారణం ఏంటంటే ప్రొడక్షన్స్ గుడ్లు ఎక్కువ వస్తాయి, కన్జంప్షన్. ప్రతి వ్యక్తి కూడా ఒక రోజు అంతమునుపు వారానికి ఒక గుడ్డు తింటాడు, ఆ రోజు ఈ చలికాలానికి గుడ్లు ఎక్కువ తింటాడు. దాంతో మాకు సీజన్ అన్నట్టు. ఈ సీజన్ మీదనే మాకు మోడీ నెత్తి మీద దెబ్బ కొట్టాడు. దీనికి కారణం ఇప్పుడు పెట్రోల్ పంపులకు పాత నోట్లకు కలెక్షన్స్ ఇచ్చారు, మెడికల్ షాపులకు ఇచ్చారు. కానీ రైతుకి ఇస్తే నష్టమే ఉండే. ఇండస్ట్రీ మూతపడే స్టేజ్లోకి వచ్చింది దాదాపు. ఎందుకంటే ఈ 3 నెలలు మాకు సంవత్సరం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు సమ్మర్లో ప్రొడక్షన్ ఉండదు, సమ్మర్లో రేట్ ఉండదు. ఈ చలికాలమే ప్రొడక్షన్ ఉంటుంది, రేట్ ఉంటుంది, మాకు ఫీడ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. 10 రూపాయలు మిగిలేదైనా, బ్యాంక్ కట్టేదైనా, అప్పు తీరేదైనా, 4 పైసలు వెనకేసుకుని పిల్లల పెళ్లిలో అదో ఏదో చేసుకునే ఇదే టైం. ఈ టైంలో మాకు ఒక ఇయర్ అంతా గుంజి పరిచినట్టు అయిపోయింది. పౌల్ట్రీ పరిశ్రమ మనుగడే దైవాధీనం సర్వీసులా ఉంటుంది.
ఓసారి నష్టం వచ్చినా మరోసారి కోలుకోవచ్చనే నమ్మకంతో ఇండస్ట్రీ దెబ్బతినకుండా కాపాడుకుంటూ వస్తున్నారు కోళ్ల పరిశ్రమల యజమానులు. కరువు తీరా వర్షాలు పట్టంతో ఇక 4 లాభాలు కళ్ల చూస్తామనుకున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఇండస్ట్రీని తాకింది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. స్పెషల్ ఫోకస్ లో షార్ట్